మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్‌తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కేరళలో ఒక ఏడాదిన్నర బాబుని తల్లే ప్రియుడి మోజులో పడి తన భర్త మీదున్న కోపమంతా చూపిస్తూ తీవ్ర చిత్రహింసలకు గురి చేసింది. ఆ బాబు మొత్తం కట్లతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూస్తే ఎవరి గుండెలైనా ఇట్లా పగిలిపోయేలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఆ తల్లి ఎలా చేయగలిగింది? 9 నెలలు ఆ బాబుని కని మోసి పెంచి అసలు ఇదే ఇవాల్టి టాపిక్. అసలు కన్న తల్లులు ఎందుకు ఇంత క్రూయల్‌గా మారిపోతూ ఉన్నారు? ఇదేమన్నా సైకలాజికల్ ప్రాబ్లమా? ఎందుకు ఇలా జరిగింది? ఈ కేసులో మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ విజయ సింగం గారు ఉన్నారు. స్టూడియోలో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే ఈ ప్రపంచంలో అన్ని కల్తీ అయిపోయినాయి, కానీ తల్లి ప్రేమ మాత్రము ఎప్పటికీ స్వచ్ఛమైంది అని అనుకుంటాం. కానీ ఇప్పుడైతే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఇంకా కాదేది కల్తీకి అనర్హము అన్నట్టుగా తల్లి ప్రేమలో కూడా అంతా తేడా కనిపిస్తోంది. ఆమె భార్యాభర్తలు ఇద్దరు ఒక 1 year 1.5 years కాపురం చేశారు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ కూడా అంటే సెపరేట్ అయిపోయారు. డివోర్స్కి అప్లై చేసుకున్నారు. అంత లోపల ఈమె వేరే అతనితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. కానీ ఓకే, భర్త పైన నీకు కోపం ఉండొచ్చు, ఒకవేళ కోపం ఉంటే ఇచ్చేసేయి. ఇప్పుడు ఒకరిని బాధ పెట్టాలి అని అంటే ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉంటే నువ్వు బయటి వాళ్ళనేమో చేసావు అంటే కూడా ఏమో అనుకోవచ్చు. కానీ నువ్వు కన్న కొడుకునే నువ్వు ఎలా చిత్రహింసలకు గురి చేయగలిగావు? అగరబత్తీలతో కాల్చడం ఏంటి? అసలు ఆ బాబుని చూస్తూ ఉంటే మన గుండె తరుక్కుపోతోంది. ఆ తల్లి ఎలా చేయగలిగింది? ఆ అమ్మాయి మెంటాలిటీ గురించి మీరు ఏమంటారు? అమ్మాయి సైకాలజీ ఎట్లా ఉంది? సో అక్కడ ఏంటంటే ఒకటి ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చి తన లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేటప్పుడు ఆ కోపం మొత్తం కూడా షీ కన్వర్టెడ్ టు ద చైల్డ్. హాస్టిలిటీ అంటాం. శత్రుత్వ భావాలు ఎంతో పూర్తిగా తన మైండ్లో నిండితే తప్పితే కన్న కొడుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాదర్ ఎవరు అనే దానికైనా ఒక మీరు అన్నట్టు తల్లి హృదయం ఎప్పుడూ కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటుంది బిడ్డల పట్ల. సో ఆ వాంతుని దాటి తను అలా చేయగలిగింది అంటే శత్రుత్వ భావాలు పూర్తిగా నిండిపోయి ఉండాలి. అంటే ఆ భర్తతో తన రిలేషన్షిప్ ఎలా ఉంది అనే దాన్ని తను పూర్తిగా పరిగణనలోకి తీసుకొని భర్త మీద చూపించలేనిది బిడ్డ మీద చూపించడం ద్వారా అతను ఆ చిన్న బిడ్డ 1.5 year ఉన్నటువంటి బిడ్డ ఎంత టార్చర్కి గురైతే రేపు పొద్దున చూసి ఆ భర్త అంత తీసుకొని కుళ్ళి బాధపడాలి అనేటువంటి ఒక కంటెంట్ తన మైండ్లో ఉండుంటుంది. ఆ శత్రుత్వ భావాలు నేను ఇలా చూపిస్తే తనకేంటంటే అక్కడ ఒక సైకో కైండ్ ఆఫ్ బిహేవియర్ అక్కడ సాటిస్ఫై అవుతుంది అన్నట్టు కాదు. అంటే కొన్ని ఇది ఒక్కటే ఈ కేసులో అనుకుంటే ఇట్లా చాలా కేసులలో కూడా తల్లులు పిల్లల్ని చాలా టార్చర్ కి గురి చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు కూడా. ఒక రకంగా ఇది ప్రియుడి మోజులో పడి ఇంకొక అట్రాక్షన్ లో పడి వీళ్ళు కన్న పిల్లలకి హామ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగా శత్రుత్వమే ఇక్కడ ప్లే చేస్తుందా వాళ్ళని అట్లా చంపడానికి, చిత్రహింసలకి గురి చేయడానికి? ఓకే, ఇక్కడ మనము ఒక సైకలాజికల్ డిజార్డర్ గా చూసుకున్నట్టయితే అది సైకోసిస్ అంటారన్నమాట. కంప్లీట్లీ డిస్టార్టెడ్ బిహేవియర్, డిస్టార్టెడ్ థింకింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉండదన్నమాట. కంప్లీట్లీ అది ఒక క్లినికల్ కండిషన్లో ఉంటారు వాళ్ళు. సో ఇది బ్రెయిన్లో ఏంటంటే వాళ్ళు కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అది రావచ్చు సైకోసిస్ అనేది. మీరు అన్నట్టు కొంతమంది పిల్లల్ని తల్లులే నెట్టేసి కొట్టేసి చంపేసినటువంటి మనం అంతకుముందు చూసామన్నమాట. కొన్ని వీడియోలు ఎవరో తీసి వాటిల్ని మనం పబ్లిక్గా పోస్ట్ చేస్తే కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి అంటే పోస్ట్ పార్టమ్ అంటాం. అంటే డెలివరీ తర్వాత మదర్స్కి వచ్చేటువంటి కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అందరికీ అన్నీ రావాలని లేదు, ఒక్కొక్కళ్ళకి కొన్ని క్రాస్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వస్తారు. అన్ని సిమ్టమ్స్ అందరిలో ఉండాలని లేవన్నమాట. బట్ జనరల్గా మనం క్లినికల్గా కానీ ఈ సైకలాజికల్గా కానీ ఈ స్టేజెస్ చూస్తే ఒక మదర్ ఆఫ్టర్ డెలివరీ ఎలాంటి స్టేజెస్కి గురవుతుంది అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం అనమాట. అంటే కళ్ళల్లో నీళ్లు కారిపోతూ తెలియకుండానే ఏడుపు వస్తూ ఉంటుంది, ఏడ్చేస్తూ ఉంటారన్నమాట. పోస్ట్ పార్టమ్ బ్లూస్లో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, బాధగా ఉంటారన్నమాట మొదటి డెలివరీ అయిన కొంతకాలానికి. నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే పోస్ట్ పార్టమ్ రేజ్ అంటాం. వాళ్ళకి ఊరికే కోపం వచ్చేస్తుంది, ప్రతి వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ పని వాళ్ళ అలా ఏముండదు,
హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఎందుకు అంటే ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే కంప్లీట్గా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చాలా తప్పిపోతుంది, ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఆఫ్టర్ ద డెలివరీ బేబీ గురించి మన బాడీని కంప్లీట్గా మారిపోతుంది. ఆ విషయంలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేవి, ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ పోస్ట్ పార్టమ్ రేజ్ అంటాం అనమాట. కోపం విపరీతంగా వస్తూ ఉంటుంది, అందరి మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళకే తర్వాత గిల్ట్గా ఫీల్ అవుతారు, మా అమ్మని ఏంది ఇలా తిట్టేసానేంటి నేను అని అనుకుంటారమ్మా. నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా డిప్రెస్డ్ అయిపోతారు, లోగా ఫీల్ అయిపోతారు, వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకే ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. ఆ చైల్డ్కి తనకి మధ్య ఉన్న కనెక్షన్ కూడా వాళ్ళు ఫీల్ లేకపోతూ ఉంటారన్నమాట. ఇదేంటి అంటే ఫస్ట్ వాళ్ళు న్యూలీ బర్న్ అయినప్పుడు వీళ్ళ తను తల్లిగా జన్మిస్తుంది. మళ్ళీ తల్లిగా తన పాత్ర కూడా మళ్ళీ వచ్చేటప్పటికి షీ విల్ బీ లైక్ వెరీ అటెంటివ్. అక్కడ తన చాలా ఏంటంటే చాలా యాంగ్జైటీకి గురవుతూ ఉంటుంది, చాలా టెన్షన్కి గురవుతూ ఉంటుంది. ఈ ఫేజ్లో మళ్ళీ డిప్రెషన్ అనేది వస్తుంది. కిడ్కి తనకి కనెక్షన్ కూడా అంత తను ఫీల్ అవ్వలేకపోతూ ఉంటుంది. తన లైఫ్ మీదే తనకి హోప్స్ అనేవి పోతూ ఉంటాయి, తన మీద తనకి ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. దట్ ఈస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పీపీడీ అంటామంట. వెరీ కామన్లీ మన దగ్గరికి కేసెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీ ఇలా ఫీల్ అవుతున్నాం మేడం, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పి వచ్చి థెరపీస్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెరీ డేంజరస్ కైండ్ ఆఫ్ ఫేజ్ PPP అంటాం, PPP, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా డిస్టార్టెడ్ థింకింగ్ అండ్ డిస్టార్టెడ్ బిహేవియర్ అనేది వీళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఉన్నది లేనట్టుగా ఊహించుకోవటం, ఇంకా వాళ్ళలోని ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంకా ఆ కండిషన్లో పిల్లల్ని ఇసిరేసేయటం, తోసేయటం, కొట్టి పడేయటం, ఇసిరి పడేయటం, గోడలకి ఎట్లా దెబ్బలు తగులుతున్నాయి, పిల్లలు ఎలా ఏడుస్తున్నారు, వాడు నా పిల్లాడా, నేను తల్లినా, ఇలాంటివి ఏమీ ఉండదు అనమాట వాళ్ళకి. చాలా కొన్ని మనము యూట్యూబ్లో కూడా కొన్ని ర్యాండమ్గా పెట్టారు. అంటే డెలివరీ అవ్వగానేనా లేకపోతే అయిన కొంత 1.5 year గ్యాప్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఫేజెస్ ఒక్కొక్కళ్ళకి 1 yearలో ఎక్కువగా కనిపిస్తాయి, 1.5 year ఒక్కొక్కళ్ళకి 1.5 year లోపు అన్నట్టు మనం చెప్పాం. 1 year ఈజ్ ద క్రూషియల్ పీరియడ్. అందుకే కొత్తగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే భర్త కానీ కొంచెం జాగ్రత్తగా వచ్చే చేంజెస్ని చూస్తూ వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే దాని నుంచి ఈజీగా బయటపడతారు. అంటే వాళ్ళు బేబీని హామ్ చేస్తారా లేకపోతే బయట ఎవరినైనా హామ్ చేస్తారా? ఇట్లా అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బేబీ అనేది తనకి డిపెండెంట్ కదా, ఎదురు తిరిగే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఈజీగా తన మీదకి అటాక్ అయిపోతారు. ఎవ్రీ టైం అవైలబుల్గా ఉండేది బేబీనే కాబట్టి తన మీదకే వస్తుంది. పెద్దవాళ్ళు అనేటప్పటికి వాళ్ళకి అంత ఉండదు కదా చాయిస్. దట్స్ వై ఎక్కువ కేసెస్లో బేబీ మీదే చూపిస్తారు. వాళ్ళ బాండింగ్ ఏంటి, ఇదేంటి ఏం ఉండదు వాళ్ళకి. ఏంటంటే కంప్లీట్లీ ద థింకింగ్ గాట్ డిస్టార్టెడ్ అండ్ ద బిహేవియర్ ఆల్సో డిస్ఫంక్షనల్ అండ్ మాల్ అడాప్టివ్ బిహేవియర్కి వెళ్ళిపోతారు అన్నమాట. అందుకే మనం దట్ వర్డ్ వి యూజ్ యాజ్ సైకోసిస్ అంటాం. అంటే ఇది పోస్ట్ పార్టమ్ తర్వాత వచ్చేదే అని అనలేము. ఇలా ఒక ఫేజ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు మానవత్వ విలువలు తగ్గిపోయినా కానీ అది సైకోసిస్ అనే పెట్టక్కర్లేదు. కంప్లీట్గా వాళ్ళు శత్రుత్వంతో కూడా చేయొచ్చు. ఇలా గడ్జి పెట్టేసుకొని ఆ వ్యక్తిని నేను ఇలా చెయ్యాలి అంటే ఇది ఇక్కడ చూపించేస్తారు అన్నమాట. ప్రొజెక్షన్, అక్కడ చూపించాల్సింది తీసుకొచ్చి ఇక్కడ చూపించడం అంటారు అన్నమాట. అక్కడ చేయలేనిది తీసుకొచ్చి ఇక్కడ చేయటం అంటారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇంత దానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ డిజార్డర్ లేకపోయినా కూడా మానవతా విలువలు కంప్లీట్గా కనుక నశించిపోయినా కూడా అంత ఎక్స్టసీకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ రకంగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. కన్న తల్లి అనేటువంటిది మర్చిపోయి ఇంత రాకాసంగా, అంటే ఏమంటారు దాన్ని, ఇంత కర్కశంగా తను చేయగలగడానికి ఏంటి అంటే అక్కడ శత్రుత్వం, మనసులో ఎంత శత్రుత్వం నింపుకుంది అనేది ఒక పాయింట్ అయితే, మెంటల్లీ కూడా ఏ సైకోసిస్ అనేటువంటి ఫేజ్లో ఉంది అనేది కూడా మనం చెప్పచ్చు. అంత మరీ అంత ఏంటంటే కాల్చటాలు, తనే కాకుండా ఇంకొక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఇద్దరు కలిసి అదేదో పెద్ద టాస్క్లా చేయటాలు, పిల్లాన్ని కాల్చటం, కొట్టడం, అసలు ఎన్ని రకాల ఫ్రాక్చర్స్ అయినాయి అని చూపిస్తుంటే ఇంకా ముందు వెళ్తుంటే ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందా అని, ఒక తల్లి బిడ్డ విషయంలో ఇలాంటి న్యూస్ వినటం అనేది ఎవరూ తట్టుకోలేనటువంటి విషయం. మిగతా ఎన్నో రిలేషన్షిప్స్ చూస్తున్నాం మనం.
కానీ అది ముందుగానే ఎవరో ఒకళ్ళన్నా పసిగట్టి దానికి అరికట్టడానికి ప్రయత్నించాలని నా ఉద్దేశం. 1.5 year బేబీ అంటే పోస్ట్ పార్టం కాబట్టి. కానీ ఇప్పుడు 3-4 ఏళ్ల పిల్లల్ని 10-12 ఏళ్ల పిల్లల్ని కూడా అంటే ఇంకొక మోజులో పడి పిల్లల్ని టార్చర్ పెట్టడం, చంపేయడం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విషయం ఇచ్చి చంపేయడము, 3 పిల్లల్ని ఒక ఆవిడ, లేకపోతే వదిలేసేయడము, లేకపోతే ఎక్కడో వేసేసేయడం, అలాంటివి చేస్తూ ఉన్నారు. అంటే ఒక తల్లి ప్రేమను మించిన ఆనందం వీళ్ళకి అట్రాక్షన్ లో దొరుకుతుందా? అది నేనంటే. సో అక్కడ మనం వచ్చేటప్పటికి ఒక విలువలు అనేవి కోల్పోయినటువంటి వ్యవస్థలో వాళ్ళు ఉంటారు పూర్తిగా. అంటే ఈ సమాజం ఏంటి అనేది నాకు అవసరం లేదు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనేది నాకు అవసరం లేదు. అలాగే వాళ్ళ లోపల కూడా గిల్ట్ ఉంటుంది, కానీ దాన్ని దాటి బయటకు వస్తారు వాళ్ళు. వాళ్ళలో కూడా గిల్ట్ ఉంటుంది, ఇదేదో తప్పు చేసావు, అలా చేసావు అనేటువంటిది. ఇలాంటివి కూడా నా దగ్గరికి కేసెస్లో ఎలా వస్తారంటే, మంచిగా ఉన్న ఫ్యామిలీలో ఉన్నటువంటి భార్య పిల్లలు చక్కగా ఉంటే ఇంకొక అతని కోసం ఆమె వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే అతను ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉంటాడు, కొన్నాళ్ళు ట్రావెల్ చేశాక నీతో రిలేషన్షిప్ నాకు కష్టం అని చెప్పేసి అతను బ్రేక్ చేస్తాడు అనమాట. బ్రేక్ చేసేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోయి ఆమె తాగి ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయి పూర్తిగా మళ్ళీ ఎవరైతే వదిలేశారో అతని తమ్ముడు ఆ అమ్మాయిని చూసుకుంటూ ఆల్కహాల్ తెచ్చి పెడుతూ ఉండాలన్నమాట. ఆమెకు బతకలేదు ఇంకా అది లేక, అది తెచ్చి పెడుతూ నా దగ్గరికి వచ్చారన్నమాట. వచ్చి న్యూస్ అంతా మనకి హిస్టరీ మొత్తం చెప్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ మంచిగా ఉంది, నేను ఇలాగ అతని కోసం వచ్చాను, అతనేమో నా ఫ్యామిలీ నాకుంది, నువ్వు ఇంకా నాకు వద్దు అని కొన్నాళ్ళు ట్రావెల్ తర్వాత వదిలేశాడు. ఇక నేను వాళ్ళ తమ్ముడు నన్ను జస్ట్ చూసుకుంటున్నాడు, నేను ఇంకా మరి ఏమైపోతాను అని చెప్పి ఏంటంటే కంప్లీట్లీ ఆల్కహాల్ ఎడిక్టెడ్ స్టేజ్లో మన అక్కడికి వచ్చిందనమాట. ఏంటి అంటే హిస్టరీ. సో ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్డ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ కోసం ఇంపల్సివ్ కంట్రోల్ అనేది లేకపోవటం వల్ల ఆ కమిట్మెంట్ని క్రాస్ చేసి ఇంకొక దానికి వెళ్తే అక్కడ స్టెబిలిటీ ఉందా? ఆ రిలేషన్షిప్స్లో స్టెబిలిటీ అనేది ఉంటుందా? అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏమంటారంటే కుక్క చింపిన విస్తరి అంటారు చూసారా, జీవితం అలాగా మారిపోతుంది. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎక్కడైనా కానీ ఎప్పుడైతే స్ట్రక్చర్డ్గా ఉన్న మంచి ఫ్యామిలీలో నుంచి బయటకు వచ్చి ఆ రీజన్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు, ఏదంటే ఇంపల్సివ్ కంట్రోల్ అనేది లేకుండా, అంటే నాకు ఇలా అనిపించింది నేను చేసేసేయాలి, నాకు వాళ్ళు అట్రాక్టివ్గా కనిపించారు, ఇక్కడేమో నాకు బాధ్యత ఎక్కువగా ఉంది, ఇది నాకు ఎందుకు, అక్కడైతే జల్సాగా తిరిగేసేయచ్చు కదా, అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇలాగా ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంపల్సివ్ కంట్రోల్ అనేది లేకుండా గనక వాల్యూకి అగెనెస్ట్గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఎక్కడ స్టెబిలిటీ దొరకదు. ఎందుకంటే యు ఆర్ అగెనెస్ట్ ద వాల్యూ, దెన్ హూ విల్ ట్రస్ట్ యూ? ఇక్కడ నువ్వు బ్రేక్ చేసి వచ్చాక నిన్ను ఎవరు ట్రస్ట్ చేసి నిన్ను ఫ్యామిలీలో కలుపుకుంటారు? అది వాళ్ళు ఆలోచించరు అన్నమాట. చివరికి వెళ్ళిపోయి ఒక లేడీ తను పూర్తిగా ఎంత ఆల్కహాల్ ఎడిక్టెడ్ స్టేజ్లో వచ్చిందనమాట. సైకియాట్రిక్ మెడిసిన్ కూడా యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వచ్చింది. మీరు ఆల్కహాల్ ఎడిక్టెడ్ అంటే ఎక్కువ జెంట్స్ అని మీరు అనుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి లేడీస్కి కూడా అంటే వాళ్ళకి ఇంకేం లేదు, ఫ్యామిలీ లేరు, ఆ పిల్లలతో కూడా మాట్లాడించట్లేదు అంటుంది. ఎందుకు మాట్లాడిస్తారు? నువ్వు వెళ్తే ఏ వాల్యూ నేర్పిస్తావని మాట్లాడిస్తారు? పిల్లల దగ్గర కూడా ఎక్కడ మాట్లాడడానికి కానీ ఫోన్లు అన్నీ కూడా తన నుంచి దూరం చేశారు మేడం. ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? దానికి ఇక్కడ ఆ సొల్యూషన్ ఏముంది? ఎవరితో ప్యాచప్ అవ్వాలి? ఎవరు తన్ని ట్రస్ట్ చేస్తారు? సో ముందు ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చి ప్రాక్టికాలిటీ ఏదో ఒక ఉపాధి చూసుకొని ఇంకా రియాలిటీ మీద బతకాలి. ఇంకంతే, ఎవరు లేరు నీకు, నువ్వు చేసుకున్న దానికి అనుభవించాలి అన్నట్టు. సో మీరు అన్నది ఏంటంటే వాళ్ళు ఒక మోజులో పడి ఒక ఇంపల్స్, ఒక అట్రాక్షన్, ఇక్కడైతే బాధ్యత ఉంది, ఇక్కడైతే పని ఉంది, ఇక్కడైతే ఇది ఉంది, వీళ్ళకి రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి, లేకపోతే ప్రతిదీ చెప్పాలి అనే దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అది స్టేబుల్ కాదు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. తర్వాత ఎన్ని రకాలుగా ఆ జీవితం ఏటేటేటేటేటో వెళ్ళిపోయి అది ఎంత ఛిద్రం అయిపోతుంది అంటే ఎన్నో కేసెస్ మనం చూస్తున్నాం అన్నమాట. ముందే అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవటం అనేది కూడా అంటే అఫ్కోర్స్ టాక్సిక్గా లేనంత వరకు మన కుటుంబంలో ఉన్న చిన్న చితక కాన్ఫ్లిక్ట్స్ కానీ అన్నీ కూడా మనం సర్దుకుంటూ ముందుకెళ్తే అది స్ట్రక్చర్డ్గా ఉండి మనం లైఫ్ అనేది ఫుల్ఫిల్డ్గా కంప్లీట్గా ఉంటుంది అనమాట. రైట్, వాల్యుబుల్ సజెషన్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.